హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మస్తుగా చేపల పులుసు రెసిపీ. ఏ చేప అయినా సరే పర్ఫెక్ట్గా చేప పులుసు పెట్టాము అంటే తిన్న వాళ్ళు లొట్టలేసుకొని తినాల్సిందే, ప్లేట్ ఖాళీ చేసేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూశారు కదా, చేపల పులుసు అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చేపలను శుభ్రంగా కడిగేసుకోవాలండి. బాగు చేయించిన తర్వాత ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇందులో నీచు వాసన అనేది చేపల్లో ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది కదా. ఆ నీచు వాసన పోవాలి అంటే చేప ముక్కల్లో ఒక రుచికి సరిపడా సాల్ట్, అంటే ఒక హాఫ్ స్పూన్ సాల్టు, ఒక హాఫ్ స్పూను నిమ్మరసం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి ఇట్లా వాటర్ అంతా కలర్ చేంజ్ అవుతుంది. అలా అయిన తర్వాత కడిగేసుకొని పక్కకు తీసుకొని అందులో పసుపు యాడ్ చేసి ముక్కలన్నీ కూడా ఇట్లా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ముక్కల్లో ఉన్న నీచు వాసన అంతా కూడా పోతుంది. ఇంక ఇప్పుడు మనం శుభ్రం చేసుకొని ఒకసారి చేపల్ని కడిగేసుకొని మనము కర్రీ అనేది కానీ, ఫ్రై కానీ, పులుసు కానీ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు. చూసారా, పసుపు వాటర్ కూడా ఎలా పక్కకు వస్తుందో. రెడీ అయిపోయింది. ఇప్పుడు చేపల పులుసుకి మసాలా రెడీ చేసుకుందామండి. చేపల పులుసుకి మసాలా అనేది అప్పటికప్పుడు చేసుకోవాలి. మిక్సీ జార్లో 2 స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకోవాలి. అట్లానే ఏ స్పూన్తో ధనియాలు తీసుకున్నామో అదే స్పూన్తో ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా తీసుకోవాలి. ముందుగానే మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసామనుకోండి, అదో టేస్ట్ వస్తుంది. ఇట్లా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇట్లా ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూను, అంటే మనం జీలకర్ర ధనియాలు దేంతో తీసుకున్నామో ఆ స్పూన్కి ఒక పావు స్పూను మెంతులు యాడ్ చేసుకొని ఇట్లా బరకగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా బరకగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో బరకగా అయిన తర్వాత ఒక 10 కానీ వెల్లుల్లి రెబ్బలను తీసుకొని బాగా కచ్చాపచ్చామని దంచేసుకోవాలి. చూడండి, ఇట్లాగా వెల్లుల్లి మరీ ముక్కగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, ఇట్లా బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కకు తీసుకొని ఒక 2 టమాటాస్ని సన్నగా కట్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అట్లానే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకో స్పెషల్ ఏంటంటే చేపల పులుసులో ఒక 4 వంకాయలు వేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఈసారి ఇట్లా ట్రై చేయండి. నిమ్మకాయ సైజు అంత చింతపండు దానికి పైనే కొంచెం తీసుకోవాలి. చూడగారా, శుభ్రం చేసుకున్న చింతపండు ఇట్లా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పులుసుకి వెడల్పాటి కడాయి ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని పులుసుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కిన తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్, కారము, ఉప్పు, పులుపు 4 చాలా ముఖ్యమండి. మంచి కాంబినేషన్ వస్తుంది వీటిని మనం పర్ఫెక్ట్గా కనుక వేసుకున్నామంటే. చూడండి, ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా మగ్గిపోయి కలర్ ఇలా చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా వస్తుంది కదా. అట్లా వచ్చిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని టమాటాలో ఉన్న పచ్చిదనం అంతా పోయి కాస్త ఆయిల్ పైకి తేలే వరకు కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలకే టమాటాలో నుంచి ఇట్లా వాటర్ అంతా కూడా పైకి తేలుతుంది. చూసారా, వాటర్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో ముందుగా వంకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. టమాటాలో పచ్చిదనం పోయాక వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలండి. వంకాయ అంతా కూడా బాగా మెత్తగా మగ్గిపోతుంది. చూసారా, వంకాయ కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్టు, పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఎక్కడికక్కడ కొంచెం యాడ్ చేసుకుంటే అన్నిటికీ సమానంగా పడుతుంది. ఇప్పుడు కారం అనేది 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. చేపల పులుసులో కారము, పులుపు, ఉప్పు, నూనె అన్నీ కూడా బాగుండాలి. సమానంగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. కారం కూడా యాడ్ చేసి మూత పెడితే ఒక 2 నిమిషాలకి చూసారా, మొత్తం అంతా కూడా ఆయిల్ తేలుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ముఖ్యమైనది మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడరు, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఒక హాఫ్ స్పూను పక్కన పెట్టుకొని ఒక మసాలా పొడి అంతా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు కలుపుకోవాలి. ఇందులోనే
అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ టైంలో మనం యాడ్ చేసుకుంటే బాగా పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక మిగిలిన పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పౌడరు మొత్తం అంతా కూడా ఈ మిశ్రమానికి, కర్రీ మిశ్రమాన్ని బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కలిపేసుకున్నాక మూత పెట్టేస్తే ఒక 4 నిమిషాలకి ఇట్లా ఆయిల్ అంతా కూడా తేలిపోతుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చింతపండు పులుపు అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా సమానంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చింతపండు పులుసు ఫస్ట్ థిక్గా వేసుకొని కొంచెం మరుగుతుంది అనుకున్నప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే చేపల మిశ్రమాన్ని బట్టి ఇక్కడ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చేప ముక్క అనేది మనకు బాయిల్ అవ్వాలి, ఉడకాలి కదండి. దానికోసం వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఇలా తలతలమని మరుగుతున్నప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ కూడా కాస్త ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చేప ముక్కలన్నీ కూడా ఈ పులుసులోకి వేసేసుకోవాలి. మనం ఎక్కడికక్కడ ఏ స్టేజ్కి ఆ స్టేజ్ సాల్ట్ వేసినా ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే మంచిగా పడుతుందండి పులుసుకి. ఇట్లా చేప ముక్కలన్నీ వేసేసాక గరిటెతో కలపకుండా జస్ట్ అట్లా పైకి మూవ్ చేస్తే కడాయిని అంతా కూడా ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. మీరు ఈ స్టైల్లో కనుక చేపల పులుసు పెడితే లొట్టలు వేసుకొని తినాల్సిందే. ఏ చేప అయినా సరే ఇట్లా ఒకసారి చేపల పులుసు అనేది ట్రై చేయండి. చూసారా, ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కడాయిని అట్లా సమానంగా సర్దుకొని మూత పెట్టేసేయాలి. ఇప్పుడు చిన్న మంట మీద 10 నిమిషాలు అలా స్లోగా మగ్గితే పులుసు అనేది చాలా బాగుంటుంది. చేపలో కూడా పులుసు అంతా కూడా బాగా ఈవెన్గా వెళ్తుంది. ఇట్లా మనం గరిటె పెట్టకుండా కడాయి పలంగానే తిప్పుకోవాలి. ముక్కలన్నీ కూడా ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే ఇలా టర్న్ చేసుకోవాలి. పులుసులో ముక్క అటు ఇటు కూడా ఉడకాలి కదండి. చూడండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసాను నేను. మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా పులుసు అనేది ఇట్లా ముక్కలు తలకాయ ఉంది, ఇది తలకాయ మునగదు కదా, అందుకని కొంచెం పైన పులుసు సర్వ్ చేసుకుంటున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా, చేపల పులుసులో మీకు తెలియడం కోసం ముక్కలు కూడా నేను సపరేట్గా ఇట్లా సర్వ్ చేశాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చూస్తుంటేనే నోరూరటం కాదండో, ఈ రుచి కూడా చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి ఈ స్టైల్లో చేపల పులుసు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు సబ్స్క్రిప్షన్స్లో అలర్ట్ కింద వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. మీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా కామెంట్ చేశారో కూడా నాకు కామెంట్ సెషన్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.